హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి, ఈరోజు నాకు ఆ ఊరి నుంచి వస్తుంటే చింత చెట్టు చిగురు బాగున్న చెట్టు కనిపించిందండి. ఆ చింత చిగురు కోసుకొచ్చుకున్నాము. ఆ చింత చిగురు పప్పు చేయాలనుకుని నేను ఆ పప్పుని నానబెట్టుకుంటున్నానండి. ఒక గిద్ద పప్పు తీసుకున్నాను. ఒక 2 టైమ్స్ కడిగి నానబెట్టుకుంటానండి. అట్లా కడిగి నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది మనకి త్వరగా ఉడుకుద్ది. ఇప్పుడు రైస్ కుక్కర్లలో ఎక్కువ వాడొద్దు అంటున్నారు కాబట్టి ఈ విధంగా కనుక మనం ఒక ముందే కడిగి పక్కన పెట్టుకున్నామంటే పప్పు త్వరగా కుక్ అయిపోతుంది. అందుకనే నేను ఒక 2 టైమ్స్ కడిగి నానబెట్టుకుంటున్నాను. చింత చిగురండి ఇది. చింత చిగురు లేతగా ఉన్న చిగురునే మనం పప్పు వండుకోవాలి. సో ఈ లేత చిగురుతో నేను పప్పు వండుకోబోతున్నాను. ఈ ముదురుది మాత్రం నేను ఒక వారం రోజులు ఎండబెట్టుకుంటానండి. ఫ్యాన్ గాలిని మాత్రమే ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్ మీద పరుచుకుని వారం రోజులు అట్లా ఉంచేస్తే అదే చక్కగా ఆరిపోతుందండి. ఆరిపోయిన తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం వరకు కూడా మనకి పాడవకుండా ఉంటుంది. అదే చింతపండు ప్లేస్లో ఇది వాడుకున్నామంటే హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇప్పుడు పప్పులో చింత చిగురు కూడా వేసేసానండి. నేను ఉప్పు కారం అవన్నీ కూడా వేసాను. ఇంక కొంచెం కుక్ అవ్వాలి. కొంచెం కుక్ అయిన తర్వాత నేను పెదుపుకుంటాను. ఇప్పుడు చింత చిగురు అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే మందులేమీ వేయకోకుండా పెరుగుద్ది కాబట్టి చింత చిగురు దొరికినప్పుడు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇంకా నాకు పప్పు రెడీ అయిపోయిందండి. ఇంకా మెదుపుకుని తాలింపు వేసుకుంటాను అనమాట. చూడండి, ఈ విధంగా మనకి కనుక చింత చిగురు ఎప్పుడైనా దొరికింది అంటే మాత్రం చక్కగా తెచ్చుకోండి. కొనటానికి దొరికినా కానీ చట్నీ దొరికినా కానీ ఎప్పుడు కూడా వదులుకోకుండా తెచ్చుకోండి, వండుకోండి. ఇదిగో చూడండి, నేను నెయ్యి వేస్తున్నాను. అంటే ఆయిల్ అంత మంచిది కాదంటున్నారు కాబట్టి పప్పులోకి నెయ్యి బాగుంటుంది కదా. ఇంకా అసలు నేతితోనే తాలింపేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి నేను 2 స్పూన్లు నెయ్యి వేసుకుని తాలింపు వేసుకోబోతున్నాను అనమాట. నేను గుమ్మడికాయ వడియాలు పెట్టుకున్నానండి సమ్మర్లో. అంటే బూడిద గుమ్మడికాయ వడియాలు మంచిది కదా. బూడిద గుమ్మడికాయ హెల్త్కి మంచిది కాబట్టి దాంతోనే వడియాలు పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను సంవత్సరానికి సరిపడా. ఇదిగోండి, వడియాలు వేపుకుంటున్నాను. మనకి పప్పులోకి సాంబార్లోకి ఇట్లా వడియాలు కనుక వేపుకుంటానండి. ఎందుకంటే అప్పడం కన్నా మనకి వడియాలు ఇంకా మంచిది కాబట్టి ఇట్లా వడియాలని నేను వేపుకుంటాను. పప్పు చేసినా సాంబార్ చేసినా కూడా ఇట్లా వడియాలు చేసి వేపుకుంటానండి. చూడండి, వడియాలు ఇంకేయిపోయినాయి. ఇంకా తాలింపు వేసుకుంటాను నేను. మనం మిరపకాయలు ఎల్లుల్లిపాయలు వేసానండి ఫస్ట్. ఎందుకంటే ఎల్లుల్లిపాయలు త్వరగా ఏగవు కదా, కొంచెం లేటుగా ఎగుతాయి కాబట్టి అందుకనే ముందు ఎల్లుల్లిపాయలు మిరపకాయలు వేసానండి. తాలింపు దినుసులు కొంచెం ఏగిన తర్వాత తాలింపు దినుసులు వేస్తాను. ఈ విధంగా మనం తాలింపు అనేది బాగా ఉంటేనే కూరలు కానీ పప్పు కానీ ఏదైనా కూడా టేస్ట్ బాగా వస్తుందండి. తాలింపు దినుసుల్లో నేను జీలకర్ర కలపలేదండి. ఎందుకంటే జీలకర్ర అనేది త్వరగా ఏగిపోతుంది. తాలింపు ఏగేలోపు జీలకర్ర మాడిపోతుంది. అందుకని నేను తాలింపు ఏగిపోయిన తర్వాత కొంచెం ఏగుతూ ఉందనగా అప్పుడు జీలకర్ర అనేది వేసుకుంటాను. ఈ విధంగా మనం వేసుకున్నాము అంటే కనుక టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఎప్పుడూ కూడా తాలింపు మీదే కూరలు కానీ పప్పు కానీ బేస్ అయి ఉంటాయి. మనం లో ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా శ్రద్ధగా వేపుకున్నాము అంటే కనుక తాలింపు బాగుంది అంటే మాత్రం కూరలు కూడా బాగున్నట్టు అర్థం. సో తాలింపు దగ్గర అశ్రద్ధ చేయకోకుండా బాగా వేపుకోండి. సిమ్లో పెట్టి లేట్ అవుతుందని హడావుడిగా చేసుకోకుండా ఇట్లా కనుక మనం చేసుకున్నామంటే కనుక టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా అయిపోయిందండి. నేను కరివేపాకు వేసుకుంటున్నాను. ఇంకా రెడీ అయిపోయింది. చూడండి, మీరు కనుక ఎప్పుడైనా చింత చిగురు దొరికింది అంటే మాత్రం కంపల్సరీగా వాడండి. దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆకుకూరలు ఎప్పుడూ దొరుకుతాయండి, కానీ ఈ చింత చిగురు సమ్మర్లో మాత్రమే దొరుకుద్ది. ఆ సమ్మర్లో దొరికినప్పుడు న్యాచురల్గా దొరుకుద్ది కాబట్టి మెడిసిన్స్ ఏమి వేయకుండా పెరుగుద్ది కాబట్టి అది మనం కంపల్సరీగా వాడుకుంటే హెల్త్ బెనిఫిట్స్ని పొందిన వాళ్ళం అవుతామండి. అన్ని రకాల ఆకుకూరలు తినమంటున్నారు కదా, అన్ని రకాల ఆకుకూరలు ఎప్పుడూ దొరుకుతాయి, కానీ ఇది మాత్రం సమ్మర్లోనే దొరుకుద్ది కాబట్టి దొరికినప్పుడు చక్కగా తెచ్చుకోండి, వాడుకోండి. బీ హ్యాపీ, స్టే హెల్తీ.